హలీం ఫ్రీ రంజాన్ మాసం సందర్భంగా బంపర్ ఆఫర్. మలక్పేటలో ఓ హోటల్ నిర్వాహకుల పబ్లిసిటీ పిచ్చి లాఠీ చార్జ్కు దారితీసింది. భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర అవస్థపడ్డారు. అడ్డగులు ఆఫర్తో న్యూసెన్స్కు కారణమైన హోటల్ ఓనర్ను పోలీసులు అరెస్టు చేశారు. మలక్పేట్లో నిన్న రాత్రి జరిగింది ఘటన. పోలీసులకు చికాకు తెప్పించింది. లాఠీలకు పని చెప్పడంతో ఫ్రీ హలీం కోసం వచ్చిన వారు భయాందోళనతో పారిపోయారు. రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉచితంగా హలీం పంపిణీ చేస్తామంటూ హోటల్ నిర్వాహకులు పబ్లిసిటీ చేసుకున్నారు. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు. వారిని కంట్రోల్ చేయడం హోటల్ నిర్వాహకులకు సాధ్యం కాలేదు. ఊహించని విధంగా కస్టమర్లు రావడంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అప్పటికే పరిస్థితి అదుపు తప్పుతున్నట్లుగా కనిపించింది. అందరినీ చెదరగొట్టి పరిస్థితిని కంట్రోల్ చేశారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, హోటల్ ఓనర్ పై ఎటువంటి సెక్షన్లతో కేసు పెట్టారు? రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనాన్ని అట్రాక్టివ్ చేసేందుకు ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుంటూ రంజాన్ సీజన్ లో ఫ్రీ హలీం అని మొదటి రోజు ప్రకటిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రకటించినటువంటి ఫ్రీ హలీం అని అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అటు ఫ్రీ హలీం హోటల్ ఓనర్ మొహమ్మద్ అయ్యూబ్ ని అయితే మాత్రము రాత్రి మలక్పేట్ పోలీసులు జనం ఎక్కువగా రావడంతో అక్కడ కంట్రోల్ చేసినటువంటి నేపథ్యంలోనే అది హోటల్ ని మూసివేసి తర్వాత అతని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన మీద అయితే మాత్రము ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 341, 290, 188, 21/7 సిపి యాక్ట్ కింద అయితే మాత్రము బుక్ చేసి తనని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ఎప్పుడు కూడా గతంలో ఇలాంటి హలీం రాగానే గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడికక్కడ ట్రాఫిక్ లేకుండా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సుజాత.